కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. ఓకే, మెకానికల్ అండ్ ఐటీ వైపు ఎందుకు వద్దాం అనుకున్నారు? మెకానికల్ ట్రై చేశా కానీ అందరూ చాలా ఎక్స్పీరియన్స్ అలా అడుగుతున్నారు. ఓకే. అండ్ మా ఫ్రెండ్ కూడా ఇదే ఫీల్డ్ లో ఉన్నాడు, సేమ్ మెకానికల్ బ్యాక్గ్రౌండ్. ఓకే. అతను కూడా ఇక్కడనే కోచింగ్ తీసుకొని డిఆర్ఎం లో కోచింగ్ తీసుకున్నారు. పేరు రమేష్. ఓకే. టుడే ఆఫ్ హరీష్ కి ఈ రోజు హరీష్ కి అబ్జర్వ్ మేజర్ చేంజెస్ నేను జాయిన్ అయిన రోజు నాతోనే అంటే నేను కోడింగ్ చేయగలుగుతున్నా అని ఒక అదే ఏర్పడ్డది నాకు. కానీ 4 months ఆఫ్ ట్రైనింగ్ లో మంజునాథ్ సార్ చెప్పిన ట్రైనింగ్ తో చూసుకుంటే నేను కూడా చేయగలుగుతా అని ఒక నమ్మకం వచ్చింది ఇప్పుడు. ఓకే. మొత్తం ఎన్ని కంపెనీస్ సెలెక్ట్ అయ్యారు? 2 companies లో సెలెక్ట్ అయ్యాను. ఎంత వచ్చింది ప్యాకేజ్? 3.4 LP. 3.4 lakhs అంటే 28,000 per month. ఎక్స్పెక్ట్ చేశారు మెకానికల్ స్టూడెంట్ అయ్యింది 4 months ఆఫ్ ట్రైనింగ్ లో 28,000 శాలరీ వస్తుంది? ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఇంత ప్యాకేజ్ తో ఇంత జాబ్ వస్తుందని. ఓకే. నార్మల్ ట్రైనింగ్ కి బీఆర్ ట్రైనింగ్ నువ్వు అబ్జర్వ్ మేజర్ చేంజెస్ ఏంది? నార్మల్ ట్రైనింగ్ నార్మల్ గా వాళ్ళు జస్ట్ ఒక 1 or 2 hours చెప్పేసి చేస్తారు. ఓకే. కానీ మనం బీఆర్ఎన్ లో ఏంటంటే డైలీ ఒక 2 hours క్లాస్ చెప్పేసి మిగతా 6 hours ప్రాక్టీస్ చేసుకునే వీలు ఉంది ఇక్కడ. ఓకే. మనం ఎంత ఇంప్రూవ్మెంట్ చేసుకున్నా అంత ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు విత్ ఇన్ 4 months లో. ఓకే. ఆ ఫెసిలిటీ బాగుంది ఇక్కడ. ఓకే. మళ్ళీ మన కోచింగ్ కూడా బాగుంది, స్టార్టింగ్ బేసిక్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు బాగుంది సార్. ఓకే. దానివల్ల నాకు చాలా హెల్ప్ అయింది. ఓకే. జాయిన్ అయ్యే ముందు అయితే ఖచ్చితంగా ఒక డౌట్ అయితే ఉంటుంది, జాబ్ వచ్చిద్దా రాదా, జాబ్ వచ్చిద్దా రాదా. ఎట్లా ట్రస్ట్ చేశారు బీఆర్ అని? ఫస్ట్ అయితే నాకు కూడా అనిపించింది జాబ్ వస్తుందా రాదా, 4 months లో ఏం నేర్చుకోగలుగుతా అని అనిపించింది సార్. ఓకే. కానీ మా ఫ్రెండ్ చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే బాగుంటుంది, చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే నా ఒక నమ్మకం వచ్చింది. ఫస్ట్ స్టార్టింగ్ సార్ చెప్పడం చూస్తుంటే ఆటోమేటిక్గా నాకు వచ్చేసింది 4 months లో ఈజీగా గెయిన్ అయిపోతాం. ఓకే. అని ఒక నమ్మకం వచ్చింది. ఓకే. జాయిన్ అయ్యే ముందు చాలా సక్సెస్ వీడియోస్ చూస్తుంటారు యూట్యూబ్ లో. అవును సార్. ఇప్పుడు మీ సక్సెస్ వీడియో యూట్యూబ్ లో రాబోతుంది. హౌ డు యూ ఫీల్ నౌ? చాలా సంతోషంగా ఉంది సార్. ఓకే. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఓకే తొందర ఇంత మంచి ప్యాకేజ్ తో జాబ్ వస్తుందని. ఓకే. చాలా హ్యాపీగా ఉంది. ఓకే. జాబ్ లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకి లేదా మంచి కెరీర్ కావాలనుకున్న మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సజెషన్ ఏంటంటే బీటెక్ అయిపోయాక మీరు టైం వేస్ట్ చేసుకోకుండా నార్మల్గా అంటే మీ స్టడీ అయిపోయాక టైం వేస్ట్ చేసుకోకుండా వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యి ఈ ఫీల్డ్లో వెళ్తే బాగుంటుంది ఫ్యూచర్. ఓకే. నా సజెషన్ అదే సార్. ఓకే. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ ఫీడ్బ్యాక్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్.